మానసాదేవికి శక్తి రూపాలలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఈ మానసాదేవి ప్రస్తావన ఏ పురాణంలో ఉంది? దేవీ భాగవతంలో మానసాదేవి వృత్తాంతాన్ని మనం గమనించవచ్చు. ఆస్తికుని తల్లి అలాగే తన పేరుతో ఉండే అమ్మాయినే వివాహం చేసుకుంటాను అనేటటువంటి సంకల్పంతో ఉన్న వ్యక్తి మానసాదేవిని వివాహం చేసుకొని నిద్రించే సమయంలో సూర్యాస్తమయం కావడంతో ఆ మానసాదేవి తన భర్తను సంధ్యావందనం చేసే నిమిత్తమై మేలుకొల్పగా, నేను నిన్ను ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను అన్నాడు. అదేమి అని అంటే, నీ భర్త నిద్రిస్తుండగా సూర్యాస్తమయం అవుతుంది, లేచి సంధ్యావందనం చేయవలసింది అని నీవన్నావంటే నీ భర్త మీద నీకు నమ్మకం లేదు. నేను నిద్రిస్తున్నప్పుడు సూర్యుడు కూడా అస్తమించడు అన్నంత విశ్వాసం నీకు నీ భర్త మీద ఉండాలి అని ఏదో ఒక కారణం చెప్పి అలా వెళ్ళిపోతూ, నీ కుమారుడు ఆస్తికుడు, అతడు సర్పయాగం చేసే సమయంలో లోకాలను కాపాడుతాడు, ఈ వృత్తాంతాన్ని మానసాదేవి గాథను స్మరించిన వారికి అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది అంటూ ఆ ఋషి వెళ్ళిపోయాడు. జగత్కారి, జగత్కారువు ఆ దంపతుల పేర్లు. ఈ మానసాదేవి వృత్తాంతాన్ని స్మరించిన వారికి సంపదలు లభిస్తాయి, భౌతికమైన సమస్త ఐశ్వర్యాలు వారిని చేరతాయి అని మనకు దేవీ భాగవతం ప్రబోధం చేస్తుంది. మానసాదేవి వృత్తాంతం దేవీ భాగవతంలో ఉంది.